సారీ, నీ దగ్గర డబ్బు లేవని పదే పదే గుర్తు చేస్తున్నాను కదా. ఐఎమ్ రియల్లీ సారీ. సారీ చెప్పాగా గౌరవ్. సరే, ఒక పని చేద్దాం. ఈరోజు మనం ఇంట్లో తినాల్సిన అవసరం లేదు. బయటికెళ్ళి రెస్టారెంట్లో భోంచేద్దాం. నా బర్త్డే ట్రీట్ ని నేనే ఇస్తున్నాను. పద. నాకేం వద్దు, నేను ఎక్కడికి రాను. చూడు, సారీ చెప్పాను కదా, అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు? రా, నేను ట్రీట్ ఇస్తానని చెప్పాను కదా. నేను రాను స్నేహ. నాకు ఏ ట్రీట్ వద్దని చెప్పాను కదా. నేను నీకు విషయం చెప్పాలి. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎందుకంత సీరియస్గా ఉన్నావు? మనకి పెళ్ళయి కలిసి ఉండి ఆల్రెడీ 1 month అవుతుంది. మనం కలిసి ఉండడం నీకెలా అనిపిస్తుంది? అంతే కదా, ఏమనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఓన్లీ బాగా అనిపిస్తుందని కాదు, నీ ఫీలింగ్ ఎలా ఉంది? చూడు గౌరవ్, ఏదేదో మాట్లాడుకు. నువ్వు ఏది చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. సరే, అలాగే డైరెక్ట్గా చెప్తాను, విను. నాకెందుకో ఈ టెంపరీ భర్తలాగా నచ్చట్లేదు. వాట్ యు మీన్? నీ ఇంట్లోంచి వెళ్ళిపోతావా? లేదా జాబ్ వచ్చిందా? నాకు చెప్పరా లేదు. నాకు జాబ్ దొరికితే మాత్రమే నేను బయటికి వెళ్ళిపోవాలా? అంటే నువ్వు నా బాధ్యత కాదా? అయ్యో, అది కాదు గౌరవ్. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా చెప్తాను, విను. చెప్పు. రోజు రోజుకి నువ్వు నాకు చాలా అటాచ్ అవుతున్నావు. ఇక ముందు మనం కలిసి ఉండలేమన్న విషయం నేను తట్టుకోలేకపోతున్నాను. మనిద్దరం టెంపరీ భార్య భర్తలాగా ఉండొద్దు. మనం పర్మనెంట్గా కలిసి ఉందాం. విల్ యూ బీ మై ఫర్ ఎవర్ వైఫ్? నీకిష్టం లేదంటే ఐఎమ్ సారీ. నిన్ను నిజంగా ఫోర్స్ చేయను. ఆన్సర్ తెలుసుకోకుండానే వెళ్ళిపోతావా? ఎస్, ఎస్. పక్కా పల్లెటూరుదిరా. ఈ ఆఫీస్లోకి ఏ మూర్ఖుడు తన్ని జాయిన్ చేసుకున్నాడో ఏంటో. వదిలే బ్రో, ఇన్ని రోజులు మన ఆఫీస్ ఖాళీగా బోసిపోయి ఉంది. ఈ రోజు ఇలాంటి కామెడీ పీస్ ఒకటి వచ్చింది. హలో, ఏంటి ఏసీలో ప్రశాంతంగా కూర్చొని నిద్రపోవడానికా నీకు జీతం ఇచ్చేది? త్వరగా ఫైల్స్ అన్నీ తీసుకునెళ్ళి ఫైల్స్ రూమ్లో పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? నీకే ఫైల్స్ తీసుకెళ్ళమని చెప్పింది. తీసుకో, ముందు ఈ పని మొత్తం కంప్లీట్ చేయి. మీరా, CEO సార్ సర్ప్రైజ్ మీటింగ్కి వచ్చారని విన్నాను. సర్ప్రైజ్ మీటింగా? నాకేం చెప్పలేదే. అదే కదా సర్ప్రైజ్. ఓకే ఓకే, దేశాయి సార్ ఇంకా రాలేదు కదా. మీరు వెళ్ళి ఆయన కలవండి. ఈ లోపల నేను ప్రెజెంటేషన్ రెడీ చేస్తా. ఓకే. నువ్వేంటొచ్చి ఇక్కడ కూర్చుంటున్నావు? కంపెనీ CEO వచ్చారు. వెళ్ళి కాఫీ తీసుకునిరా. సీఈఓనా? సూర్య, దినకర్ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలి. అండ్ మార్కెట్ని హ్యాండిల్ చేయడానికి స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పాను కదా, చేసావా? బాస్, MD మేడం కాల్ చేస్తున్నారు. నేను ఇప్పుడే వస్తాను. సార్ కాల్. గౌరవ్, ఇక్కడేం చేస్తున్నావు? అది నేను ఓ,
ఇంటర్వ్యూ ఉందన్నావు, ఇక్కడేనా? హా, అయ్యో, ఇక్కడెందుకు కూర్చున్నావు? ఇది మా బాస్ ఛాంబర్. థ్యాంక్ గాడ్ ఎవరు చూడలేదు. పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. త్వరగా రా, ఎవరైనా చూస్తారు. స్నేహ, ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? నేను అక్కడే కూర్చుంటే ఏమవుతుంది? అయ్యో, నీకు ఇదంతా తెలీదు గౌరవ్. కేవలం మనం వచ్చిన పని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి, లేకపోతే ఈ ఆఫీస్లో ఉండే డెవిల్. కానీ గౌరవ్, ఈ సూటు షూసు, వా, నువ్వు ఆ కే డ్రామాల్లో సీక్రెట్ సీఈఓలో ఉన్నావు. లేదంటే నిజంగా నువ్వే? నేనే సీఈఓ. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే కుక్కు టీవీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ రోజే మీ ఫ్రీ ట్రయల్ ప్రారంభించండి.